దిగ్గజ పారిశ్రామికవేత్త టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన రతన్ టాటాను ఆసుపత్రిలో చేర్పించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వాటిపై స్పందించిన ఆయన తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలిపారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణించినట్లు వార్త రావటం జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 28న ముంబైలో నావల్ టాటా, సోనీ టాటా దంపతులకు జన్మించారు రతన్ టాటా. 1962లో కార్నెల్ యూనివర్సిటీ నుంచి బీఆర్క్ డిగ్రీ పట్టా పొందారు. అనంతరం టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్ సంస్థలో షాప్ ఫ్లోర్లో ఉద్యోగిగా పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో ఎలక్ట్రానిక్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 1991లో జేఆర్డీ టాటా నుంచి టాటా సన్స్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ఆయన టాటా గ్రూప్కు నేతృత్వం వహించారు. 1990 నుంచి 2012 వరకు టాటా గ్రూప్కు రతన్ టాటా చైర్మన్గా ఉన్నారు. అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా వ్యవహరించారు. 2000లో రతన్ టాటా సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 3వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అవార్డు, 2008లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ను ప్రకటించింది. తొలుత టాటా స్టీల్లో చేరిన రతన్ టాటా సంస్థను అంచెలంచెలుగా ప్రగతి పథంలో పరుగులు పెట్టించారు. అనేక అంకుర సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపించారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగ పురోగతిలో కీలక పాత్ర పోషించారు. టాటా సామ్రాజ్యాన్ని ఎల్లలు దాటించిన వ్యాపార దిగ్గజంగా నిలిచారు. 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని లక్షల కోట్లకు చేర్చిన ఆయన టాటా గ్రూప్ నుంచి రిటైర్మెంట్ తర్వాత అనేక సామాజిక సమస్యలపై దృష్టి సారించారు. ఆ జన్మాంతం దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు. తన సంపదలో 60 నుంచి 65% దాతృత్వానికే కేటాయించారు. బిజినెస్ టైకూన్గా పేరున్న రతన్ టాటా టాటా గ్రూప్ను 2 దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ముఖ్యంగా యువ ప్రతిభను ఆయన ఎంతగానో ప్రోత్సహించారు. ఇక వ్యాపారంపై పూర్తి నియంత్రణ సాధించే విధంగా చర్యలు చేపట్టారు. టాటా కంపెనీ ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగటంలో ఆయన కృషి అమాన్యమైనది. ఇక 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన
ప్రపంచంలోనే టీ కంపెనీలో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు. 2001లో కోరస్ స్టీల్, 2008లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు. ఇక టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందిన ఇండికా కారును 1998లో రతన్ టాటా మార్కెట్కు పరిచయం చేశారు. దీంతో భారత వాహన రంగంలో సెన్సేషనల్గా మారింది. ఇక రతన్ టాటా అంత్యక్రియల గురించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఆయన బాధపడుతున్నారు. ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. భారతదేశ పారిశ్రామికవేత్త, దాత, టాటా సన్స్కు పూర్వపు చైర్మన్. ఆయన 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్కు చైర్మన్గా ఉన్నారు. తర్వాత అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు టాటా గ్రూప్కు ఇంటరిమ్ చైర్మన్గా ఉన్నారు. టాటా చారిటబుల్ ట్రస్ట్లకు అధిపతిగా కొనసాగుతున్నారు. అతను భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మవిభూషణ్, పద్మభూషణ్లను అందుకున్నారు. అతను వ్యాపారంలో విలువలు, దాతృత్వానికి గుర్తింపు పొందారు.
ఆయన 1937లో టాటా కుటుంబంలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటాకు ముని మనమడుగా జన్మించాడు. ఆయన అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం ద్వారా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ బిజినెస్ స్కూళ్ల పూర్వ విద్యార్థి. ఆయన 1961లో టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో పనిచేసేటప్పుడు తన కంపెనీలో చేరారు. 1991లో జేఆర్డీ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత అతనికి వారసునిగా బాధ్యతలు స్వీకరించారు. అతను టాటాను ఎక్కువగా భారత కేంద్రీకృత సమూహం నుండి ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో అమెరికన్ టీ కంపెనీ టెట్లీని సంపాదించడానికి, టాటా టీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సొంతం చేసుకోవడానికి, టాటా మోటార్స్, టాటా స్టీల్ ఐరోపాను సంపాదించడానికి టాటా స్టీల్ను పొందారు. ఆయన బాధ్యతలు స్వీకరించే నాటికి 10,000 కోట్ల టర్నోవర్గా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం ఆయన పదవీ విరమణ చేసిన 2013 డిసెంబర్ నాటికి $100 బిలియన్ చేరుకుంది. ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రతన్ టాటా 2024 అక్టోబర్ 9న 86 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడంతో అక్టోబర్ 7న బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆయనకు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్యులు చికిత్స అందించారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాకుండా దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుండే రతన్ టాటా జీవనశైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. రతన్ టాటా అనగానే గుర్తొచ్చే కొన్ని అంశాలు: ఇంటర్నెట్ డెస్క్. ఉప్పు నుంచి ఉక్కు వరకు టాటాలు ప్రవేశించని రంగమే లేదు. ఏ వ్యాపారమైనా నాణ్యతే, నమ్మకమే లక్ష్యంగా అంచెలంచెలుగా ఎదిగిన టాటా గ్రూప్ ప్రస్థానంలో రతన్ టాటా కృషి అసామాన్యమైంది. నిత్య మార్గదర్శకుడిగా, దాతృత్వశీలిగా, మానవతావాదిగా పేరు గడించిన రతన్ టాటా ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు.
ప్రపంచంలోనే దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన నేతృత్వంలో టాటా గ్రూప్ తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంది. రతన్ టాటా ఎప్పుడూ లాభాల కంటే చిత్తశుద్ధికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అదే ఆయనకు అపారమైన గౌరవాన్ని సంపాదించి పెట్టింది. తీసుకునే నిర్ణయాలు స్వల్పకాలిక లాభాల కంటే సంస్థకు, సమాజానికి దీర్ఘకాలిక శ్రేయస్సుకు ఉపయోగపడేలా ఉండాలని భావిస్తారు. అందుకే వ్యాపారవేత్తల్లో ఆయన ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తారు. వ్యాపారాలను నిర్వహించడంలోనే కాదు, దాతృత్వంలోనూ ఎప్పుడూ ముందుంటారు. ఆయన జీవన శైలి, వ్యాపారాలను నడిపించే తీరు ఎంతో మందికి ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలుస్తుంది. ఏపీ సీఎం చంద్రబాబు ముంబైకి బయలుదేరారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా పార్థివ దేహానికి నివాళులర్పించడానికి బాబు బయలుదేరారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ కూడా ముంబైకి బయలుదేరారు. అయితే రతన్ టాటా మృతికి ఏపీ కేబినెట్ సంతాపం తెలిపింది. ఈ మేరకు రెగ్యులర్ అజెండాను కేబినెట్ వాయిదా వేసింది. దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన రతన్ టాటాను ఆసుపత్రిలో చేర్పించినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడు వాటిపై స్పందించిన ఆయన తన ఆరోగ్యం బాగుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. కేవలం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఆయన మరణించినట్లు వార్త రావటం జీర్ణించుకోలేకపోతున్నామని పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలుపుతూ ట్వీట్ చేశారు. భారత్ ఒక దిగ్గజ వ్యాపారవేత్తను కోల్పోయిందని, ఆయన చేసిన సేవలు ప్రపంచంలోని ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రతన్ టాటా మరణం పట్ల ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంతాపం తెలిపారు. అత్యున్నత వ్యక్తిని కోల్పోవటం బాధాకరమని, ఎంతో మంది పారిశ్రామికవేత్తలకు ఆయన మార్గదర్శకంగా నిలిచారని ఉపరాష్ట్రపతి అన్నారు. రతన్ టాటా దయగల అసాధారణ వ్యక్తి అని ప్రధాని మోదీ అన్నారు. రతన్ టాటా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా దూరదృష్టి ఉన్న వ్యాపారవేత్త, దయగల అసాధారణ వ్యక్తి. భారతదేశంలోని ప్రతిష్టాత్మక వ్యాపార సంస్థలకు స్థిరమైన నాయకత్వాన్ని అందించారని ప్రధాని అన్నారు. ఎంతో మందికి ఆయన ఆప్తుడయ్యారని పేర్కొన్నారు. మెరుగైన సమాజం కోసం ఆయన తన వంతు కృషి చేశారని కొనియాడారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ శాశ్వత ముద్ర అని రాహుల్ గాంధీ అన్నారు. రతన్ టాటా మరణించిన నేపథ్యంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. వ్యాపారం, దాతృత్వంలో రతన్ టాటా శాశ్వత ముద్ర వేశారన్నారు. ఆయన కుటుంబానికి, టాటా కమ్యూనిటీకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజమైన మానవతావాదిని కోల్పోయామని సీఎం చంద్రబాబు అన్నారు. రతన్ టాటా మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. తమదైన దృష్టితో ప్రపంచంపై ముద్ర వేసిన కొందరు వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు. మనం ఒక వ్యాపారవేత్తనే కాదు, నిజమైన మానవతావాదిని కోల్పోయామన్నారు. వ్యాపార రంగంలో ఆయన చేసిన కృషి, దాతృత్వశీలిగా జాతి నిర్మాణంలో ఆయన పాత్ర తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. రతన్ టాటాను అభిమానించే వారికి, టాటా గ్రూప్కు తన ప్రగాఢ సానుభూతి అని చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
రతన్ టాటా మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్త, గొప్ప మానవతావాదిని భారత్ కోల్పోయిందన్నారు. నిబద్ధత, విలువలకు కట్టుబడిన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని చెప్పారు. ఆయన దాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. భారతదేశం అమూల్యమైన కుమారుడిని కోల్పోయింది. ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం. దేశ నిర్మాణానికి రతన్ టాటా ఎంతో సహకారం అందించారు అని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దేశంలోని అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధినేత రతన్ టాటా. కానీ ఆయన ఎంతో వినయంగా ఉంటారు. ప్రచారాలకు, ఆర్భాటాలకు దూరంగా సాధారణ జీవన శైలితో ఉండటానికి ఇష్టపడతారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్, కోరా స్టీల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలను కొనుగోలు చేసింది. ఆయన టాటా కంపెనీని బహుళజాతి కంపెనీగా మార్చారు. సంస్థ విలువను నిలుపుకుంటూనే టాటా గ్రూప్ను ప్రపంచ బ్రాండ్గా మార్చారు. రతన్ టాటా దాతృత్వానికి పెట్టింది పేరు. టాటా గ్రూప్ సంపదలో అధిక భాగం టాటా ట్రస్ట్ల ద్వారా ధార్మిక కార్యక్రమాలకు కేటాయించేవారు. ఆయన ఎల్లప్పుడూ నైతిక వ్యాపార పద్ధతులను పాటిస్తూ సామాజిక బాధ్యత తీసుకోవాలని చెబుతుంటారు.
రతన్ టాటా ఎప్పుడూ వినూత్నంగా ఆలోచించేవారు. సామాన్య ప్రజలకు కారు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు నానో కారును ఆవిష్కరించారు. ఆయన తీసుకున్న ఎన్నో సాహసోపేత నిర్ణయాలు సంస్థను ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడ్డాయి. ముంబైలోని తాజ్ హోటల్లో 2008లో ఉగ్రదాడి జరిగింది. ఆ సమయంలో రతన్ టాటా చూపించిన ఉదారత ఎంతో గొప్పది. హోటల్ సిబ్బందితో పాటు బాధితులుగా మారిన వారందరికీ అండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉన్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో ఆయన ఎప్పుడూ భారతీయ విలువలు, సంస్కృతిని విస్మరించలేదు. భారతీయుడిగా గర్వపడుతూ ఆధునిక వ్యాపారంలోనూ ప్రపంచంతో పోటీ పడ్డారు.